హాయ్ హలో నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల తమ్ముడు నక్క శ్రీకాంత్ బలగం సినిమాలు నటించిన మంచి జానపద కళాకారుడు. ఉద్యమంలో అప్పుడు అంటే 2014లో గోషిగట్టి గొంగడేసి నేను పాట పాడడం జరిగింది. చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన పసిడి రాసులు పండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా. తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, కోటి రతనాలున్న నా తెలంగాణ, కూటి కొరకు తిప్పలాయనా. ఇప్పుడు ఆ కూటి కొరకు తిప్పలు లేకుండా మన కేసీఆర్ సారు అంత గొప్పగా చేస్తుండు. అసలు నీ కళల మీద ఎందుకు ఈ మక్కువ వచ్చింది? అట్నే ఒగ్గు కథలు కూడా విందు చిన్నప్పుడు ఎక్కడ ఒగ్గు కథ చెప్తే అక్కడికి పోయి వాళ్ళు ఎంతసేపు చెప్తే వాళ్ళు పోయేదాకా నేను పొగిపోయింది. చరణు చరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కర్ణయూపులము గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని. ఏదైనా మీరు కళలు కళాకారులు ఎప్పుడు వర్ధిల్లాలి, కళాకారులు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మల్లె పువ్వులారా మట్టి వాసనలారా చేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కళా జీవితంలో నువ్వు మర్చిపోలేను సార్. చాలా ఎదురైనాను. సంతోషకరమైనవి కొన్ని, ఎక్కువ మర్చిపోలేటువంటి బాగా అంటే నేను ఏడుస్తా దుఃఖం వస్తుంది. ఆ టైంలో నన్ను బాధ పెట్టరు బాగా. వీడేంటి ఈ కథ ఏంటి ఈ పాట ఏంటి. అవమానాల నుంచే విజయాలు వస్తాయి శ్రీకాంత్. ఏదైనా అన్ని మంచి అయితే జీవితం మన మానవుని ఎందుకైతే మన ఎవడైతే విమర్శిస్తాడో వాని ముంగట మంచిగా బతకాలి. మన కళతో సమాధానం చెప్పాలి. ఇలా నేను ఎంచుకున్న పాట నన్ను గొప్పగా ఇట్లా నిలబెట్టింది. అది అంతా ప్రజల ఆశీర్వాదం. నవ్వుల నవీన రాయే ముద్దుల నవీన నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారిన నవీన రమగిరి ఓదాము రావేసల్లేలా రమణి తందాన రావేసల్లేలా రమణి తందాన. పిల్లాడు బలవేశంగా ఏడ్చిండు కానీ బయట బాగా అయ్యో బాలు కొంచెం నేనే అటు ఇటు చేసిన దాన్ని నా చేతిలో రవ్వగొట్టుకున్నట్టు అయిపోయింది. నువ్వు అదృష్టం ఆయన సినిమాలు ఉన్నావు. యాక్చువల్గా అయ్యో బాలి పాట ఈ సినిమాలో మొత్తం ఉండదు. యాక్చువల్గా మనం ఏం చేసినట్టు తొందరపడి ఆయన అయ్యో రామ రామ అయ్యో రామ రామ ఘాటేటు పోతున్నవే మన ఇల్లు గీడున్నదే కట్టిన ఇల్లు విడిసి నువ్వు తిన్న కంచం విడిసి పడుకున్న మంచం విడిసి ఘాటేటు పోతున్నవే